కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అక్కడక్కడ అరుదుగానైనా కథను మొదలు పెడదాం. ఇదంతా పెద్ద బిజినెస్ స్ట్రాటజీలేరా జయ. ఇదిగో ఈ పక్కన మందుల షాపు కనిపిస్తోంది కదా, దాని అర్థం ఏంటో తెలుసా? ఈ మహానుభావుడు రాసిన మందులు ఇక్కడే కొనుక్కొని తీరాలని చెప్పకుండానే చెప్పడం అన్నమాట. అంటే ఫీజులో ఒక చేత్తో అలా ఇచ్చిన రాయితీని మందుల్లో రెండో చేత్తో అలా తిరిగి లాగేసుకుంటాడన్నమాట. ఎంతమందిని చూడలేదు ఇలాంటి డాక్టర్లని. ఈ 4 ఏళ్లలో అరిచినంత పనిచేశాడు సిద్ధార్థ. డాక్టర్ గారి ఫీజు 500లేనట్రా సిద్ధూ అంటూ మొహం ఎంత చేసుకొని చెప్తున్న జయకుమార్ వైపు కోపంగా చూస్తూ, చదువుతున్న పేపర్లో నుంచి తలెత్తి మరీ అంత గట్టిగా మాట్లాడకురా బాబు, ఇక్కడ పనిచేసే వాళ్ళు వింటే బాగుండదు అన్నాడు జయకుమార్ ఆందోళనగా చుట్టూ చూస్తూ. ఒకసారి అలా చూడు, బుద్ధుడు వివేకానందుల సూక్తులే ఎటు చూసినా. ఈయన కూడా నువ్వనుకుంటున్నట్టు అందరిలాంటి వాడే అయితే ఇవన్నీ ఇంత ధైర్యంగా ఇలా తగిలించుకునేవాడంటావా అడిగాడు నెమ్మదిగా. దయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయన్నమాట ఎప్పుడు వినలేదా నువ్వు? తిరిగి ప్రశ్నించాడు సిద్ధార్థ విసురుగా. పేపర్లో నుంచి కనీసం కళ్ళైనా కదల్చకుండా వీడింతే ఇక మారడు. అయినా వీడిని అనుకొని ఏం లాభంలే. ఎవడో చేసిన నిర్వాకానికి నరకయాతన అనుభవిస్తున్నాడు పాపం అనుకున్నాడు జయకుమార్ స్నేహితుడి వైపు జాలిగా చూస్తూ. తర్వాత కుర్చీలో విశ్రాంతిగా జారిపడి కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచనల్లోకి జారిపోయాడు. ఎన్నాళ్ళిలా బాధపడతావురా సిద్ధూ? విజయవాడలో మంచి డాక్టర్ ఒకాయన ఉన్నాడట. చాలా సమర్థుడట. మా బంధువులు ఒకరున్నారు. మొన్న ఆయన్నొకసారి కలిస్తే బాగుంటుందనిపిస్తుంది అన్నాడు జయకుమార్. సలుపుతున్న దవడ మీద చేత్తో గట్టిగా రుద్దుకుంటున్న సిద్ధార్థతో బాధ, కోపం సమ్మిళితమైన దృక్కులు సారించాడు సిద్ధార్థ మిత్రుని వైపు. జవాబు చెప్పకుండా మొహం తిప్పుకున్నాడు విసురుగా. సిద్ధార్థ దగ్గర నుండి సమాధానమేమీ రాకపోవడంతో అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు జయకుమార్. డాక్టర్ల ప్రసక్తి నా దగ్గర తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాల్రా జయ నీకు? 4 ఏళ్లలో ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగానో, ఎంత సొమ్ము తగలేశానో నీకంటే ఎవరికి ఎక్కువ తెలుసు? జలగలు రక్తం పీల్చినట్టు లక్షలు పీల్చేసిన వాళ్లే కానీ మానవత్వం ఉన్నవాడు ఒక్కడంటే ఒక్కడు ఎక్కడైనా కనపడ్డాడా మనకి? అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా అక్కడెవడో మంచి డాక్టర్ ఉన్నాడట, అక్కడికి వెళ్దాం పద. ఇంకెవడో ఉన్నాడట, ఇక్కడికి వెళ్దాం అంటూ ఇలా చంపుకు తింటావెందుకు నన్ను? గట్టిగా అరిచాడు సిద్ధార్థ. 4 ఏళ్లుగా సిద్ధార్థ ఎంత బాధ అనుభవిస్తున్నాడో తెలిసినవాడు, ప్రత్యక్షంగా చూస్తున్నవాడు కనుక కోపం తెప్పించుకోలేదు జయకుమార్ కూడా. మౌనంగా ఉండిపోయాడు. పంటి నొప్పుకని వైద్యం కోసం వెళ్తే అటూ ఇటూ తిరిగి అది చివరికి మరేదో జబ్బు అని తేలింది. అప్పటికప్పుడు ఎటువంటి అనారోగ్యానికి లోను కాకుండా చక్కటి ఆరోగ్యంతో తొణికిసలాడుతూ రోజుకు 10 కిలోమీటర్లు సునాయాసంగా నడిచే సిద్ధార్థ నెత్తిన పిడుగు పడ్డట్టయింది. అతనితో పాటు అతని భార్య పిల్లలు అమితమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఆ వ్యాధి నివారణకు శస్త్రచికిత్స తప్ప మరొక మార్గం లేదని, అది కూడా వారం 10 రోజుల్లోపు జరిగిపోవాలని, ఆలస్యం చేస్తే వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని చెప్పి విపరీతమైన భయాందోళనకు గురిచేశాడు. కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యులు, స్నేహితులంటూ పెద్దగా లేని సిద్ధార్థకు తనకు సంభవించిన విపత్తు గురించి ఎవరికి చెప్పుకోవాలో, ఎవరి సలహా తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. దానికి తోడు కనీసం సెకండ్ ఒపీనియన్కు వెళ్లాలన్న ఆలోచన కూడా కలగలేని సందిగ్ధ స్థితిలో సిద్ధార్థ ఉన్నాడు. పర్యవసానంగా వైద్యులు చెప్పిన సలహాను పాటించి వారు సూచించినట్టు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. వెనక ముందు ఆలోచించకుండా దానితో పాటు చికిత్సలో భాగమైన రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వైద్యం తీసుకున్నాడు. ఆ చికిత్సలు 2 మొదలయ్యాక కానీ అర్థం కాలేదు వచ్చిన రోగానికి చేసే వైద్యం ఎంత భయంకరమైన హింసో. 1 నెల రోజుల పాటు సాగిన రేడియేషన్ థెరపీ నరకం చూపించి
వదిలిపెట్టింది. దాని ప్రభావం వల్ల నోరంతా పుళ్ళు పడిపోయి చల్లటి నీరు తాగిన నిప్పుగడ్డలు పడ్డట్టు బగ్గుమని మండిపోయేది. దానికి తోడు మొహమంతా నల్లగా మాడిపోయి చంటిపిల్లలు చూస్తే జడుసుకునేలా భయంకరంగా తయారైంది. ఇక కీమోథెరపీ గురించి చెప్పనే అక్కర్లేదు. ఒక సెషన్ అయ్యాక వారం రోజుల పాటు దారుణమైన నీరసం, నిస్సత్తువ ఆవహించి 4 అడుగులు వేయడానికి కూడా శక్తి ఉండేది కాదు. తిండి సహించేది కాదు. బలవంతంగా ఏదైనా కొంచెం తింటే తిన్నది లోపల ఇమిడేది కాదు. బయటకు వాంతికొచ్చేసేది. వీటికి తోడు నెత్తిమీద జుట్టంతా ఊడిపోయి బూడిగుండైపోయింది. పర్యవసానంగా భయంకరమైన మనోవేదనకు, ఆత్మన్యూనతకు గురయ్యాడు సిద్ధార్థ. భార్యను, పిల్లల్ని తప్ప ఇంకెవర్నీ కలిసేవాడు కాదు. ఆఖరుకు స్నేహితుడు జయకుమార్కు కూడా దూరంగా ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడటానికి ఆసక్తి చూపని ఏకాకిగా, విరక్తితో పరమ కోపిష్ఠిగా మారిపోయాడు. అయితే అది ఆరంభం మాత్రమేనని, అసలు కథ ముందుందని అనతి కాలంలోనే అర్థమైంది సిద్ధార్థకు. ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమో కానీ ఆపరేషన్ జరిగిన భాగంలో విపరీతమైన నొప్పి మొదలైంది. 2 మాటలు మాట్లాడినా, 2 ముద్దలు తిన్నా భరించలేని బాధతో గిజగిజలాడిపోయేవాడు. నొప్పి భరించలేకపోతున్నాను మొర్రో అని గోల పెడుతుంటే, యూ హ్యావ్ టు బేర్ విత్ ద పెయిన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు కమ్ డౌన్ అన్న పొడి ఇంగ్లీష్ సమాధానం చెప్పారు డాక్టర్. ఎందుకంత తీవ్రమైన నొప్పి వస్తుందో, దానికి కారణమేంటో సమ్టైమ్ అంటే అది ఎంతకాలమో స్పష్టంగా చెప్పే నాథుడు ఒక్కడంటే ఒక్కడు కూడా కనపడలేదు. అంత పేరు మోసిన ఆస్పత్రిలో ఇక ఆపరేషన్ చేసిన సర్జన్ అయితే ముత్యాల ముగ్గు సినిమాలో నూతన్ ప్రసాద్లా బహుమితంగా మాట్లాడే మితభాషి. అంత మాత్రం కూడా మాట్లాడేవాడు కాదు. 4 ఏళ్ల నుంచి నెలకొకసారైనా సందర్శించాలనుకుంటా ఆ డాక్టర్ని. వెళ్ళిన ప్రతిసారీ అప్పుడే మొదటిసారి చూస్తున్న వాడిలా నిర్వికారంగా చూస్తాడే తప్ప కనీసం గుర్తుపెట్టినట్టయినా కనపడడురా మహానుభావుడు. నొప్పి భరించలేకపోతున్నాను మొర్రో అని మొరపెట్టుకుంటే మొక్కుబడిగా దవడ మీద, మెడ మీద అటూ ఇటూ వేళ్లతో పొడిచి పెయిన్ కిల్లర్ ఒకటి రాసి మొహాన పారేస్తాడు తప్ప ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. 5 నిమిషాల ప్రహసనంలా అది. దానికి ఫీజెంతో పిండుతాడో తెలుసు కదా నీకు? కడుపు మండిపోయింది. తలుచుకుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయత. కోపంతో వణికిపోతాడు సిద్ధార్థ. నొప్పితో గిలగిల కొట్టుకుంటూ నీ బాధ అర్థం చేసుకోగలరా సిద్ధూ? కానీ మధ్యతరగతి మనుషులం. మనం చేయగలిగింది ఏముంది చెప్పు? అందరూ అనుకున్నట్టు ఈ దేశంలో చట్టానికి, న్యాయానికి అతీతమైన అదృష్టవంతులు రాజకీయ నాయకులు, గూండాలు కాదురా. చేసిన పాపాలకి వాళ్ళల్లో కనీసం కొంతమందైనా పదవులు కోల్పోవడమో, జైలు ఊచలు లెక్కపెట్టడమో చూస్తాం అరుదుగా. కానీ ఈ డాక్టర్లున్నారు చూడు, వీళ్ళురా అసలైన అదృష్ట జాతకులు. ఎన్ని అరాచకాలు చేసినా వైద్యం పేరు చెప్పి ఎంతమందిని ఎన్ని రకాలుగా పీల్చి పిప్పి చేసిన చట్టం వాళ్ళకి చిటికెన వేలుతోనైనా ముట్టుకోలేదు. అంత అనుకూలం ఇక్కడి చట్టాలు వాళ్ళకి. కరోనా కాలంలో విలువలు గాలికొదిలేసిన కార్పొరేట్ ఆస్పత్రులు జనాల్ని ఎలా దోచుకు తినేశాయో అందరికీ తెలిసినదే కదా. ఎవడన్నా ఏమైనా చెయ్యగలిగాడా వాళ్ళని? ఇవన్నీ తలవంచుకుని ఆవేశపడితే రక్తపోటు ప్రకోపించడం తప్ప ఇంకేమీ జరగదు. కానీ చిన్న కుర్రాడిలా మంకుపట్టు పట్టకుండా నేను చెప్పిన డాక్టర్ దగ్గరకు ఒకసారి వెళ్ళొద్దాం. ఆయన కూడా అందరిలాగానే ఉన్నాడనుకో. డాక్టర్ అన్న మాటే ఇంకెప్పుడూ ఎత్తను నీ దగ్గర. ఈ ఒక్కసారికి నా మాట విను బతిమిలాడాడు జయకుమార్ అనునయంగా. కాదంటే ఊరుకుంటావా నువ్వు? సరే అనే వరకు సతాయించి చంపవు. అలాగే అఘోరిద్దాంలే అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు కోపంగా. అది జరిగిన 1 నెల రోజులకు కానీ ఆ డాక్టర్ కలవడానికి సమయం దొరకలేదు వారికి. అది లభించి ఆస్పత్రికి వచ్చిన 3 గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాతే గానీ ఆయన దర్శన భాగ్యం లభించలేదు. ఆస్పత్రి మొత్తం రోగులతో నిండిపోయి ఉండటం, వారిలో ఎక్కువమంది మధ్యతరగతి, అంతకంటే కింది స్థాయికి చెందిన వారే ఉండడం జయకుమార్ గమనించి
కించిత్తు ఆశ్చర్యపోయాడు కూడా. ఎట్టకేలకు లోపలి నుంచి పిలుపు రావడంతో డాక్టర్ కూర్చున్న గదిలోకి ప్రవేశించారు ఇద్దరు. ఆయన చిరునవ్వుతో ప్రసన్నంగా పలకరించడం వారికి కాస్తంత సంతోషాన్ని కలుగజేస్తే కేస్ హిస్టరీ మొత్తం తెలుసుకుంటూ, అందుకు అవసరమైన వాటి కోసం అక్కడక్కడ అవసరమైన ప్రశ్నలు మాత్రమే వేస్తూ ఓపిగ్గా అడిగి తెలుసుకోవడం సిద్ధార్థకు అబ్బురపాటు కలిగించింది. సిద్ధార్థ చెప్పిన విషయం పూర్తిగా విన్న తరువాత లేటెస్ట్ రిపోర్ట్లు పరిశీలించి నొప్పికి కారణం ఏమై ఉంటుందో విపులంగా వివరించడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా మళ్ళీ పరీక్షలు చేయాలి అనుకున్న మందులు నిర్దేశించడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎలాంటి టెస్టులు లేకుండానే మందులు రాసి పారేస్తున్నాడేనా, అసలు పనిచేస్తాయే ఇవి అన్న సందేహాన్ని కూడా కలిగించింది. అప్పటికే కరుడుగట్టిన నిరాశవాదిగా రూపాంతరం చెందిపోయిన సిద్ధార్థలో ప్రిస్క్రిప్షన్ చేతికిస్తూ, అంత దూరం నుంచి ఎందుకు వచ్చారిక్కడికి? అక్కడ స్పెషలిస్టులు ఉన్నారు కదా అని యథాలాపంగా ప్రశ్నించాడు డాక్టర్. మీరు మంచి హస్తవాసి కలవారని, అంతకంటే ముఖ్యంగా విలువలు ఉన్న డాక్టర్ అని తెలిసినవారు చెప్పారు సార్. అందుకే దూరమైనా వచ్చాం సమాధానమిచ్చాడు జయకుమార్ వినయంగా. అవునా అన్నట్టు ఆశ్చర్యంగా చూశారాయన. అవును సార్, మా వాడు మీ గురించి చెప్పినప్పుడు నాకైతే కొంచెం కూడా నమ్మకం కలగలేదండి. వాడి బలవంతం మీదే వచ్చాను అన్నాడు సిద్ధార్థ. నమ్మకం కలగలేదా? ఎందుకు? ఎందుకంటే రోగుల పర్స్ తప్ప పల్స్ చూసే డాక్టర్ని గత 4 ఏళ్లలో ఎక్కడా చూడలేదండి నేను. వైద్యుల్లో కూడా మంచివాళ్ళు ఉంటారని నిజం చెప్తున్నాను. మిమ్మల్ని చూశాకే తెలిసింది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు సిద్ధార్థ. వాడి మాటలు పట్టించుకోకండి సార్. 4 ఏళ్లుగా నరకం చూస్తున్నాడేమో, అలాగే మాట్లాడుతున్నాడు అన్నాడు జయకుమార్ డాక్టర్ వైపు ఆందోళనగా చూస్తూ. పర్వాలేదు అన్నట్టు చిన్నగా తల పంకించారు డాక్టర్. తరువాత క్షణం సేపు సిద్ధార్థ వైపు సాలోచనగా చూసి, ఇక్కడ నేను చేస్తున్నది వ్యాపారం కాదు సిద్ధార్థ గారు అన్నాడు గంభీరంగా. నేను డాక్టర్ని. నేను చేసేది వైద్యం, నడుపుతున్నది హాస్పిటల్. వ్యాధులు బాధలు తగ్గించడం నా వృత్తి, బాధ్యత కూడా. వాటిని నిర్వర్తించే ప్రయత్నం నిబద్ధతతోనే చేస్తాను అంతే. సరే, మందులు నేను చెప్పినట్టు క్రమం తప్పకుండా వాడండి. అవసరమైతే మెయిల్ చేయండి. 24 గంటల్లోపు సమాధానం ఇస్తాను. భయపడకండి. మీ నొప్పి తగ్గిపోతుందని ధైర్యం చెప్పి మరో పేషెంట్ను లోపలికి పంపడమన్న దానికి సూచనగా బజర్ మోగించారు. వెళ్లే ముందొక మాట డాక్టర్ గారు అన్నాడు సిద్ధార్థ కూర్చున్న దగ్గర నుండి లేచి నిలబడుతూ. ప్రస్తుత కాలంలో వైద్యులు కొందరు పేదలను దోచుకుంటున్నారు. చాలామంది వైద్యం ఖర్చులకు అప్పులు చేస్తున్నారు. అందులో నేను ఒకణ్ణి. అందుకే ఇలా మారిపోయాను. కానీ మిమ్మల్ని చూశాక మాత్రం ఎక్కడో ఒక చోట మానవత్వం ఉన్న వైద్యులు ఉన్నారని నమ్మకం కలిగింది. మీ వంటి వారు సమాజంలో తయారు కావాలి. యువత ఆ దిశగా ముందుకు అడుగు వేయాలి అలా అని భావోద్వేగంతో చెప్పి బయటకు నడిచాడు సిద్ధార్థ స్నేహితుడి చేతిని ఆసరాగా పట్టుకొని. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.